మేము నీ దేవులమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. ఈ యొక్క పూజ బలిని ఈరోజు రాయిరాల శ్రవణి, అన్నపూర్ణ, అభి తన ఆరోగ్యం దయచేయాలని, వారి యొక్క సేవా జీవితంలో ప్రభు వారికి తోడుగా నిలబడాలి అని ప్రత్యేకముగా ఈరోజు ఈ బలి పూజలో అర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 14వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి ఈ 14వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈరోజు మొదటి పట్టణం ప్రత్యేకముగా దేవుడు ఒక తల్లిలాగా మనందరినీ కూడా ఓదారుస్తాడు, మన ప్రక్కనే తోడు నిలబడతాడు అని ఈరోజున మొదటి పట్టణం చెప్తూ ఉన్నది. తర్వాత సువిశేష పట్టణంలోని ఈ రోజున శిష్యులందరినీ కూడా 72 మందిని ఎన్నుకొని ప్రభు ఆయన తన సేవ వారి ద్వారా వ్యాపింప చేయడానికి ఆ 72 మందిని కూడా ప్రపంచంలోకి పంపిస్తూ ఉన్నారు. ఈ రెండవ పట్టణంలో చూసినట్లయితే మనందరం కూడా నూతన సృష్టిగా మారడమే గొప్ప విషయం, ప్రభు ఆనందించే విషయం అని, మన నూతనీకరణ గురించి మన జీవితం మార్చబడాలి అని ఈ రోజున రెండవ పట్టణం చెప్తూ ఉండగా, ఈ బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనందరం ఈ రోజున ప్రార్థిస్తూ, ప్రభువా నేను కూడా పరిశుద్ధంగా జీవింప కృప, నా జీవితంలో మరొక రోజును నాకు ఇచ్చి మరొక నెలను నా జీవితంలో అనుగ్రహించి ఈ నెలంతా కూడా తండ్రి ప్రత్యేకముగా మేమందరము కూడా నీ తిరు రక్తానికి అర్పింపబడినటువంటి నెల, దివ్య రక్తానికి సమర్పింపబడినటువంటి నెలంతా కూడా ప్రభువా మమ్మల్ని శుద్ధి చేయమని, మా కుటుంబాలను ఆ రక్తములో కడగమని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. విధించిన నీ కుమారుడు బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవి
నియమించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి శాంతిని నది వలె పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమున ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమున చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమున తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోని కెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతురు. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము, నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. పునీత పౌలు గలీతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత పౌలు గలీతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరులారా, నా మట్టుకు నేను మరి ఇతరములేనా దేనియందును గాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందనో లేదో అని విషయమును అనవసరము. ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలీయులకు అవి లభించునుగాక. ఇక మీదట ఎవ్వడు నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో నుండునుగాక. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 10 పవిత్ర వచనములు 1 నుండి. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తొడేళ్ల మధ్యకు
గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు చాలునైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పాను. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. 17వ వచనము నుండి. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రు బలమును త్రొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి ఏవియూ మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. ఆ కిటికీలు ఎక్కడ కొట్టుకుంటున్నాయి కదా, కొంచెం అవి పెట్టండి మంచిగా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. త్రిత్వైక దేవ వందనం. త్రిత్వైక దేవ స్తోత్రం. సర్వశక్తిమంతుడా వందనం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా స్తోత్రం. అద్వితీయుడా వందనం. అద్వితీయుడా స్తోత్రం. ఆలోచనకర్త వందనం. ఆలోచనకర్త స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 14వ ఆదివారంలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ముఖ్యంగా మనం చదివినటువంటి సువిశేష పట్టణం లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివాం. ఈ 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు 72 మందిని కూడా ఎన్నుకొని ఆయన సువార్త పరిచర్య నిమిత్తం వాళ్ళందరినీ కూడా వేరు వేరు గ్రామాలకు పంపిస్తున్నాడు. పంపిస్తూ వారు ఎట్లా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఎక్కడ తినాలి, ఎలా వాళ్ళు రెడీ అవ్వాలి, ఎలా వాళ్ళు పరిచర్య చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇవి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట.
వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అని. అలా చెప్తూ నేను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటనంటే అక్కడ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 5వ వచనం చదవండి ఒకసారి. మైక్లో చదువు. ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అతడు ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ప్రైజ్ ది లార్డ్. ఈ పదం జాగ్రత్తగా వినండి. 6వ వచనంలో వాక్యం ఏం చెప్తుందనంటే, శాంతి కాముడు అక్కడ ఉన్న ఎడల ఆ శాంతి వాళ్ళ మీదకి ఉంటుంది, లేదంటే అది తిరిగి వస్తుంది. ఇది నేను చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ప్రభు ఇస్తున్న ఆశీర్వాదం తిరిగి పోతుందా? నాకు కొత్తగా అనిపించింది చదువుతున్నప్పుడు, ఏంటి ప్రభు చెప్తున్నది అని. ప్రియమైన సహోదరి అక్కడ వాక్యం ఏమంటుందనంటే, మీరు వాళ్ళని ఆశీర్వదించండి. ఒకవేళ అక్కడ అర్హుడైన వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ మీద పనిచేస్తుంది, వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. లేదు అని అంటే ఆ ఆశీర్వాదం తిరిగి వస్తుంది. వినండి జాగ్రత్తగా. ఒకవేళ అక్కడ ఆశీర్వాదం స్వీకరించగలిగిన అర్హత ఉన్న వ్యక్తులుంటే వాళ్ళకు వెళ్తుంది ఆశీర్వాదం, లేదా తిరిగి వస్తుంది. సాధారణంగా ప్రభు ఒక మాట ఇచ్చాడనంటే అది నెరవేరుతుంది తప్పకుండా. మరి అట్లాంటిది ఈరోజు క్రీస్తు ప్రభు ఇంకొక కొత్త రకంగా చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వదించు వాళ్ళకి శాంతినివ్వు. ఒకవేళ అక్కడ శాంతి స్వీకరించగలిగిన ఆ అర్హత లేకపోతే అది మళ్ళీ తిరిగి చేరుతుంది. ఏంటి ప్రభు అని నేను అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే, మనం చాలా సందర్భాల్లోని ప్రభు దగ్గరకు వచ్చి ఏదో ఒక ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో ఒకటి మన కుటుంబంలో ఏదో అవసరం ఉందో ఆ అవసరం తీరాలి అని, ఆ సమస్య పోవాలి అని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేసిన తర్వాత అది జరిగిన తర్వాత మనం మర్చిపోతాం. అంటే దాని అర్థం ఏంటనంటే, ప్రభు ఏం చెప్తున్నాడు ఈరోజు వాక్యములో అంటే, ఆ విలువ ప్రభు ఇస్తున్న ఆ ఆశీర్వాదానికి, ఆ ఆశీర్వాదం యొక్క విలువ, ఆ వాల్యూ ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభు ఎన్నో కార్యాలు చేసాడు. అంతెందుకు, ఈరోజు ఉదయాన్నే మనం లేచామంటేనే గొప్ప కార్యం. అలా నిన్నటి రోజున నిద్రించి ఉదయం లేవని వాళ్ళు చాలామంది ఉండుంటారు. కానీ ఈరోజు లేపాడు, మీ పనులు మీరు చేసుకునే కృపనిచ్చాడు. మళ్ళీ ఆదివారం ఇలా బలి పూజలో ఉదయాన్నే పాల్గొనే కృప దేవుడు నీకు ఇచ్చాడు. మరి దీన్ని బట్టి ఏ రోజు నువ్వు ప్రభు దగ్గర వందనాలు చెప్పావు. ప్రభు ఇంత గొప్ప కార్యం మనం చెప్తాం, మనం అర్థం కావడానికి చిన్న కార్యం పెద్ద కార్యం అని ప్రభు చేసిన వాటిని మనం అనుకుంటాం. కానీ అట్లా చిన్నది పెద్దదేమీ లేదు. ప్రభు చేసినది ఏ కార్యమైనా గొప్ప కార్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను లేపడం కావచ్చు, జీవాన్నిచ్చి ఈరోజు నిన్ను బలి పూజకు తీసుకురావడం కావచ్చు, ఇలా వాక్యం వినే కృపనివ్వడం కావచ్చు, ఆయన్ను యేసయ్యా నీకే వందనమని చెప్పడం కావచ్చు, హల్లెలూయా అని స్తుతించడం కావచ్చు, ఏదైనా కూడా ప్రభు చేసిన గొప్ప కార్యం నీ జీవితంలో అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని స్వీకరించిన తర్వాత ఆ విలువ తెలియక మర్చిపోతాం. ఆ రోజు లేచేదేగా అనుకుంటాం మనం. నిన్న లేచినట్టే ఈరోజు కూడా లేచాము కదా అని అనుకుంటాం. లేదు, అంత సీనే లేదు అక్కడ. నిన్న లేచాము కాబట్టి ఈరోజు లేవాలని రూల్ ఏం లేదు అక్కడ. కానీ ప్రభు లేపాడు, అది మనకు తెలియాలి. ప్రభు మనల్ని జీవాన్నిచ్చి మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబెట్టాడు నిన్ను.
వారం తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చునే కృపను ప్రభు నీకు ఇచ్చాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ప్రభు ఆయన చేసిన కార్యం యొక్క విలువేంటో నేను మర్చిపోతున్నాను, నేను గుర్తించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి విలువ కూడా మనిషి దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి వాల్యూ తెలియాలంటే దూరం అయిపోవాలి. ఈరోజు మనకు కూడా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఈ విలువ? మనకి నువ్వు వాక్యం వినాలి అని ఆశపడుతున్నప్పుడు వాక్యం అందకుండా ఉంటుంది కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. బలి పూజలో పాల్గొనాలి, ప్రభు దగ్గర కూర్చోవాలని ఆశ నీకున్నప్పుడు అట్లాంటి అవకాశమే లేకుండా ఉంటుంది చూసావా, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ విలువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు చెప్తున్నాడు, నేను నీకు అన్ని విధాలుగా తోడుగా నిలబడతా అంటున్నాడు. ఒక తల్లిలాగా నేను నీతో ఉంటా అంటున్నాడు ప్రభు. నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు, నిన్ను ఓదారుస్తా అంటున్నాడు. మరి అన్ని గొప్ప కార్యాలు ఒక తల్లిలాగా నేను నిన్ను చూసుకుంటా అంటున్నప్పుడు ఆ తల్లి విలువ నాకు తెలియకుండా పోతుంది. పిల్లలు ఈ రోజుల్లో బయటికి వెళ్ళారనుకోండి, అమ్మ ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు నాన్న. పిల్లలకి కోపం వస్తుంది. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, నేను ఆమె చిన్నపిల్ల ఉన్నా అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు అది ప్రేమ, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి, వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ప్రేమతో చేస్తారు. కానీ మనకు ప్రేమ అర్థం కాదు. ఆ తల్లి లేకుండా దూరం అయిపోతే కదా అప్పుడు అర్థమవుతుంది వాడికి. ఫోన్ చేయకుండా బాగున్నావా అని అడిగే వాళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఆ విలువ ఏంటో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రభువు కూడా మనకి చెప్తున్న విషయం ఏంటయ్యా అని అంటే, ఒకవేళ నీకు ఆ అర్హత ఉంటే, అర్హత అనే దానికంటే కూడా నీకు ఆయన చేస్తున్న ఆ కార్యం యొక్క వాల్యూ, ఆ విలువ, గొప్పతనం తెలిస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. కానీ మనం మర్చిపోతాం. ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన కార్యాలు అన్నీ మర్చిపోతాం. ఏదో కార్యం జరగట్లేదు కదా అని ప్రభుని వదిలిపెట్టిపోతాం మనం. అంటే నీ జీవితంలో ఆ విలువ ఏంటో, ఆయన చేస్తున్న ఆ కార్యం యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవితము విలువైన ముత్యం వంటిది, పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవము ఇచ్చినది. గమనించుకో, నిన్ను కాపాడుకో, ఒక్కరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఉదాహరణకి చిన్నపిల్లలను తీసుకోండి. చిన్నపిల్లలు మన దగ్గర ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోండి. వాళ్ళ దగ్గర బంగారంతో కూడిన ఒక చైన్ అక్కడ పెట్టు, ఇంకొక వైపున ఆడుకునే కారు బొమ్మ అక్కడ పెట్టు. ఆ పిల్లోడు ఏం తీసుకుంటాడు? 100% కారే తీసుకుంటాడు. అదే నీ ముందు పెడితే బంగారమే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ విలువ, వాల్యూ ఏందో నీకు తెలుసు. ఆ చిన్నపిల్లానికి తెలియదు. వాడికి తెలిసిందేంటి? ఆడుకోవడం, ఆట వస్తువుగానే చూస్తాడండి. ఒకవేళ ఆ చిన్నపిల్లవానికి, లేదనంటే నువ్వు పెద్దగా, ఉదాహరణకి మనం పెద్దగా ఉన్నాం, వయసులో పెద్దగా ఉన్నాం, నీ ముందు అవి రెండు పెడితే, ఒకవేళ నువ్వు ఆట బొమ్మ తీసుకుంటే చూసేవాళ్ళు ఏమంటారు? వీడికి పిచ్చి పట్టిందిరా బాబు, వీడికి బుద్ధి లేదు, నిజంగా ఏం తీసుకోవాలో కూడా తెలియదని అంట. అట్లాగే మనం కూడా క్రీస్తు ప్రభు దగ్గర ఆయన ఇస్తున్నది ఆ విలువ ఏంటో తెలుసుకోలేకపోతే మనల్ని కూడా అట్లాగే అనిపిస్తుంది. అట్లాగే ఉంటాం మనం కూడా.
ఆ విలువ ఏంటో, ఆయన చేస్తున్న కార్యాలు, ఆ గొప్పతనం ఏంటో నాకు తెలియాలి, నేను గుర్తించాలి. ఇప్పటికైనా నువ్వు ఇంతగానం ప్రభు దగ్గరికి రాకపోయినా కూడా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు కదా, ఆరోగ్యంతో ఉంచుతున్నాడు కదా, క్షేమంగా మళ్ళీ ఈరోజు బలి పూజకు తీసుకొచ్చాడు కదా. ఎప్పుడు గుర్తిస్తావు? లేదులే, నేను నిన్నటి రోజు నేను తిన్న బిర్యానీ వలన నేను ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటే అది మన పొరపాటు అంతే. రోజు నేను తింటున్నటువంటి డైట్ వలన నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే అది మన పొరపాటే. హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయిన పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ మంచిగా తీసుకుంటూ స్ట్రాంగ్గా బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా సడన్గా కుప్పకూలి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంకెక్కువగా చూస్తున్నాం మనం. మరి అట్లాంటిది మనల్ని భద్రంగా కాపాడుతున్న దేవుడు ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆ కృపను అర్థం చేసుకోకుండా, ఆయన చేస్తున్న కార్యం యొక్క విలువను అర్థం చేసుకోకుండా మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభునికి దూరంగానే బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువ తెలుసుకోవాలి ఈరోజైనా మనం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, వద్దనట్లేదు. సేవకులకు చెప్పేది ఏంటంటే మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ఒకవేళ ఆ కుటుంబంలో ఆశీర్వాదాన్ని స్వీకరించే వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ అర్హత కలిగిన వ్యక్తి, ఆ ఆశీర్వాదం యొక్క విలువ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది వాళ్ళని చేరుతుంది. లేదనుకో తిరిగి వస్తుంది. నాకు ఈ తిరిగి రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ప్రభు ఏంది, ఒక్కసారి ఆశీర్వాదం ఇస్తే అది ఫర్ ఎవర్, అది లైఫ్ లాంగ్ ఇచ్చినట్లే కదా, మళ్ళీ తిరిగి రావడం ఏంది, నాకు అది ఆశ్చర్యం అనిపించింది. నాకు ఆ అర్హత కలిగిన వ్యక్తి, ఆ విలువేంటో నీకు తెలియాలి. బలి పూజ జరుగుతుంది, బలి పూజ యొక్క విలువేంటో నీకు తెలియాలి. నువ్వు ఆదివారం వచ్చి దివ్యసత్వ శరీర రక్తాలని నువ్వు స్వీకరిస్తున్నా, ఆ శరీర రక్తాల విలువ ఏంటో నీకు తెలిస్తే నోటికి తాళం వేసుకుంటా. నేను ఎక్కడ పడితే అక్కడ, ఏం పడితే అది నేను మాట్లాడను. ఎందుకంటే అదే నోటితో నేను స్వీకరిస్తున్నాను కదా, అదే నాలుకతో నేను స్వీకరిస్తున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిన్ను అనారోగ్యం పాలు చేయలే. కరోనా నుంచి నేను బయటకు తీసుకొచ్చాడు, టైఫాయిడ్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాడు, జ్వరాన్ని నుంచి బయటకు తీసుకొచ్చాడు, డెంగీ వచ్చే సూచనలు ఉన్నా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అయినా కూడా ఇంకా నువ్వు ఆయన చేసిన కార్యం యొక్క గొప్పతనం ఏంటో నీకు నాకు తెలియట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు బండి మీద బయటకు వెళ్ళావు, ఎక్కడికో పని మీద వెళ్ళావు, సాయంత్రానికి సేఫ్గా తిరిగి వచ్చావు. ప్రభు చేసిన గొప్ప కార్యం, ఆ విలువేంటో నీకు తెలియట్లేదు. భద్రంగా నువ్వు సాయంత్రానికి ఇంటికి వచ్చావనంటే అది దేవుని కృప. కానీ ఆ కృప విలువ ఏంటో మనం తెలుసుకోకపోతే ఆశీర్వాదం తిరిగి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో కొన్ని కార్యాలు జరగకపోవడానికి కారణం కూడా ఇదై ఉండొచ్చు. ఎందుకనంటే ఆ విలువ నీకు తెలియనప్పుడు నీకు ఇచ్చేం ఉపయోగం? ఆ పిల్లోడికి ఆ బంగారం విలువ తెలియదు. అరే బంగారపు చైన్ రాని మెల్లో గట్టిగా కట్టేసినా కూడా వాడు ఏడుస్తాడు, నాకు ఇది వద్దని తెంపి పడేసి ఇదే తీసుకుంటాడు. వాడికి ఆ విలువ ఏంటో తెలియదు. ఈరోజు నీకు కూడా ప్రభు నువ్వు అడిగింది నీకు ఇస్తున్నంత మాత్రాన ఆ విలువ ఎంతో నీకు నాకు తెలియకపోతే ఎట్లా ప్రభు మనల్ని నమ్ముతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా ప్రభు చేసిన గొప్ప కార్యాలు, ఆ విలువ వాల్యూ ఏందో నాకు నేను తెలుసుకోకపోతే రేపటి రోజున ప్రభు దగ్గరికి వెళ్ళి పెద్ద కార్యం జరిగించమని ఎట్లా అడుగుతాను నేను? నువ్వు చిన్న కార్యానికే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు థ్యాంక్ యూ అని చెప్పలేకపోయినావు, వందనం అని చెప్పలేకపోయినావు, కృతజ్ఞత అర్పించలేకపోయినావు, బలి పూజ అర్పించుకోలేకపోయినావు. మరి అట్లాంటిది రేపటి రోజున పెద్ద కార్యం నీకు జరిగిన తర్వాత నువ్వు ఇంకెప్పుడు ప్రభుకి ఎట్లా అసలు కృతజ్ఞతగా ఉంటావు? నువ్వు చిన్న కార్యానికే నువ్వు అన్నీ మర్చిపోతున్నావు, ఇంకా నిన్ను నమ్మి పెద్ద కార్యాన్ని ఎట్లా చేస్తాడు దేవుడు నీ జీవితంలో? ఏ విధంగా, ఎక్కడ నువ్వు చూపించావా ఆ కృతజ్ఞత?
ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు చూపించాం మనం? ఇంకా దానికి బదులుగా అన్నీ వదిలేసి ఇంకొకరి దగ్గరికి పోతాం మనం. ప్రభు ఎంత బాధపడతాడు. ఈ కుటుంబంలో, ఈ జీవితంలో వీళ్ళకి ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే, భద్రంగా ఉంచుతుంటే, వీళ్ళు మాత్రం నన్ను వదిలిపెట్టేసి ఇంకెక్కడికో రాయి దగ్గరకు పోతున్నారు, ఇంకెక్కడికో చెట్టు దగ్గరకు పోతున్నారు, ఇంకేదో విగ్రహం దగ్గరకు పోతున్నారు. ఎంత బాధపడతాడు దేవుడు. సరే వెళ్ళావు, వెళ్ళిన దానికి ఏ రోజన్నా క్షమాపణ అడిగావా? దానికి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? ఇంకా ఎవరికి ఉపయోగం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి ప్రోద్బలంతోనూ నువ్వు వెళ్ళావు. నీకు ఇష్టం లేకపోయినా కూడా, మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా కూడా నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళావు. పరిస్థితులుగా తప్పదు కాబట్టి వెళ్ళావు, ఓకే. వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించని ఏ రోజు ఒక కన్నీటి బొట్టు రాల్చి ప్రభు దగ్గర క్షమాపణ అడిగా? దానికి బదులుగా ఇంకొక నలుగురికి తెలియకుండా ఉండడానికి, దాన్ని సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేస్తా నేను. నువ్వెంత సీక్రెట్గా ఉంచాలనుకుంటా అదంతా బయటకు వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసినది, ప్రభు ఏమంటున్నాడనంటే, పాపాలని కప్పిపుచ్చుకునేవాడు కాదు గొప్పవాడు, పాపాలని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకునేవాడు. నువ్వేదో తప్పు చేసావు, తప్పు అందరంటే సాధారణంగా మనుషులం కాబట్టి తప్పులు చేస్తూనే ఉంటాం. నువ్వు తప్పు చేసావు, తప్పు చేసిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగకుండా, ఆ తప్పు ఎవరికి తెలియదు, ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగకుండా నువ్వు మాత్రం అదే తప్పులో ఉంటూ ఉన్నావు. బయటికి మాత్రం నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉన్నా. ఇంకొక వ్యక్తి తప్పు చేశాడు, తెలిసింది, ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రభు దగ్గర నీతివంతునిగా ఉన్నది ఎవరయ్యా అంటే ఈ వ్యక్తి. నేను అన్నీ సీక్రెట్గా ఉంచి దాచుకుంటున్నాను కదా, నేను చేసిన పని ఎవరికి తెలియకుండా ఉండాలని, అది కాదు. ఈరోజు ప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను ఇస్తున్న శాంతి, సమాధానం, ఆశీర్వాదం నీ కుటుంబాన్ని చేరాలనంటే అక్కడ అసలు ఆ శాంతికి విలువ ఇచ్చే వ్యక్తి ఎవరో తెలియాలి నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కూతురికి బాగలేదు, నీ కొడుక్కి బాగలేదు, నీ ఇంట్లో నువ్వు వారికి బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండంటే ఎవరిని నమ్మి దేవుడు నీకు అద్భుతం చేయాలి నీ జీవితంలో? చెప్పండి. నీ కుటుంబంలో ఎవరిని చూసి చేయాలి? ఎవరు దేవుని యొక్క కార్యానికి కృతజ్ఞతగా ఉన్నారు? ఆ విలువ తెలిసిన వ్యక్తి ఎవరున్నారు నీ కుటుంబంలో? నీవా, నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లలా, నీ తల్లినా, నీ తండ్రినా? ఎవరున్నారు? ప్రభు యొక్క విలువ, ఆయన చేసిన కార్యం యొక్క విలువ ఏంటో తెలుసుకోకపోతే ఇంకెవరిని నమ్మి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా వేస్టే. ముందు నువ్వు నీ జీవితంలో ప్రభు చేసిన కార్యానికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత చెప్పు. నీ జీవితంలో ప్రభు నడిపించిన ఆ సమయానికి కృతజ్ఞత చెప్పు. నువ్వు హైదరాబాద్ పోయావు, ఇంటికి వచ్చావు, క్షేమంగా ఇంటికి వచ్చావు, తీసుకొచ్చాడు దేవుడు. ఏ రోజు ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పావు? నువ్వు ఎక్కడికో బయటికి వెళ్ళావు, ఏదో చావు కబురు వచ్చింది వెళ్ళావు, ఏదో పెళ్లి కబురు వచ్చింది వెళ్ళావు, ఏదో ఫంక్షన్ కబురు వచ్చింది వెళ్ళావు, ఇంటికి వచ్చావు, సేఫ్గా ప్రభు తీసుకొచ్చాడు కదా. ఏ రోజు దిగిన వెంటనే థ్యాంక్ యూ ప్రభు అని చెప్పగలిగావు? ప్రభు చేస్తున్న ఏ కార్యమైనా గొప్ప కార్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా ఆ విలువేంటో నాకు తెలుసుకోకపోతే నేను ఇంకెప్పుడు తెలుసుకుంటా? ఈరోజు పునీత మరియా గోరెట్టి గారి పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. జస్ట్ 12 సంవత్సరాల వయసులో ఉన్న ఒక పాప, తను దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి ఒకరోజు ముందు నుంచే సిద్ధపడుతుందంట. రేపటి రోజున ఆదివారం అని అంటే ఈ రోజు నుంచే సిద్ధపడుతుంది. ఎంత ఆనందంగా హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడ చిన్న చిన్న తప్పులు, పొరపాట్ల వలన ప్రభుని బాధ పెడతాను అని ప్రభుని క్షమాపణ అడుగుతూనే ఉంటుంది ఆ తల్లి.
అట్లాంటి ఆ పునీతురాల నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? అంత చిన్న వయసులో కూడా దేవుని యొక్క గొప్పతనానికి, ఆ దివ్య శరీర రక్తానికి అంత విలువిస్తున్నామే. అందుకే ఈరోజు పునీతురాలుగా మారిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు నేను నా దివ్య శరీర రక్తాలను స్వీకరించాను ప్రభు దగ్గర? ఎన్ని సంవత్సరాలు నేను స్వీకరిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నా జీవితంలో ఆ విలువ ఏంటో నాకు తెలియకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా నా ప్రభు యొక్క చేస్తున్న కార్యం యొక్క వాల్యూ ఏంటో నేను తెలుసుకోకపోతే నా జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగవు, ఆగిపోతాయి. ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, శాంతి కాముడు అక్కడ ఉంటే వెళ్ళిపోతుంది ఆశీర్వాదం, అక్కడ లేకపోతే ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెక్కన మనం చూసుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి. నీ నోటి వలన, నీ నోటి దోల వలన, నీ చెడు మాటల వలన ఎన్ని ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కోపం వలన ఎన్ని ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి. మన జీవితం వలన ఎన్ని ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోయి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుల, రెండవ పట్టణములు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనకి ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి కాదు, సున్నతి సంస్కారాలు ఇవి కాదు ముఖ్యం. నువ్వు నూతన సృష్టిగా మారడమే ముఖ్యం. రెండవ పట్టణంలో పౌలు గారు చెప్తున్నారు, నువ్వు నూతన సృష్టిగా ఎప్పుడైతే మారతావో అదే గొప్ప కార్యం. అదే ప్రభువుకు నువ్విస్తున్నటువంటి ఒక గిఫ్ట్, ఒక బహుమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా మనం మన జీవితంలో ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను గుర్తించాలి. నువ్వు అడిగావు కదా, ఏదో బాగుండాలి, కుటుంబ పరిస్థితులు బాగుపడాలని నువ్వు అడిగావు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వాదాన్ని, ఉదాహరణకి దానియేలు గ్రంథంలోని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. వినండి జాగ్రత్తగా, మనకి చాలా సెట్ అయ్యే ఎగ్జాంపుల్ అనమాట. దానియేలు గ్రంథంలో దానియేలు ఒక ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే 21 రోజులకి దేవదూత వచ్చారు. ఆ ప్రార్థనకి సమాధానం తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఇంత లేట్ చేశారని ప్రభువుని అడిగితే దేవదూత ఏమన్నదనంటే, దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన అడిగిన మొదటి రోజే నేను నీకు సమాధానాన్ని పంపించాను, కానీ మధ్యలో ఆ అంధకార శక్తులు నన్ను అడ్డగించితే వాటితో పోరాడి వచ్చేసరికి ఇంత సమయం అయిందని చెప్పాను. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏదో నీ కుటుంబంలో జరగాలని, అది జరగటం ఆలస్యం అవుతుందని ఆ ఆశీర్వాదం దారిలో ఉండంగానే నువ్వు వేరే మార్గాన్ని చూసుకుంటున్నావు. ఇంకెందుకు వస్తుంది ఆశీర్వాదం? ఆశీర్వాదం నువ్వు అడిగిన దానికి సమాధానాన్ని ప్రభు పంపిస్తున్నప్పుడే ఆశీర్వాదం దారిలో ఉండగానే నువ్వు అప్పటి వరకు ఎదురు చూడకుండా, ఆగకుండా, వెయిట్ చేయకుండా ఇంకొక మార్గాన్ని ఎంచుకొని పోతున్నావు. ఆశీర్వాదం వస్తే మాత్రం స్వీకరించడానికి నువ్వు లేవు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదం రావడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను నమ్మి నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఆ అర్హత, ఆ విలువ, ఆ ఆశీర్వాదం ప్రభువు దగ్గర నుంచి పొందుకుంటున్న ఆ ఆశీర్వాదం యొక్క విలువ నాకు తెలుసా లేదా? నేను గుర్తించానా లేదా? ఇక్కడ జరగట్లేదని ఇంకొక దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతున్నావు కదా. ఏమనుకుంటున్నా? దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు కదా, అవసరానికి వాడుకుంటున్నా. ఇక్కడ ఏదో ఆలస్యం అవుతుంది కదా అని ఇంకొక దగ్గరికి పోతావు. ఇక్కడ జరగట్లేదు కదా అని ఎక్కడికో పోతా. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మనం ప్రభువుని ఏదో అవసరానికి వాడుకుంటాం.
నిన్ను నమ్మి, ఉదాహరణకి నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వాదాన్ని మర్చిపోయావు. ఎందుకనంటే నీ అవసరం తీరింది కాబట్టి మర్చిపోయావు. ఇంకా ప్రభు దగ్గరికి ఇంకా నువ్వు రావడం మానేసావు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ ఇంకొక సమస్యతో వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిడ్డలకి సంతానం కలగాలని ఎన్నో సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తుంటా. మరి సంతానం కలిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు థ్యాంక్స్ అని చెప్పావు దేవునికి? ఒకరోజు అట్లా వచ్చేసి ఆదివారం వచ్చేసి థ్యాంక్స్ అని ఇసిరేసి వెళ్ళిపోయి ఉంటా. నీ పిల్లలకి ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తుంటా, లేదా నీ కుటుంబంలో పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తుంటా, నీ బిడ్డల పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తుంటా. వారి జీవితంలో పరిస్థితులు మారిన తర్వాత ఎన్ని రోజులు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పావు, కృతజ్ఞత చెప్పావు? ఒక్కసారి చెప్పేసి ఓకే వచ్చాం వెళ్ళాం. కొంతమంది కనీసం అది కూడా చెప్పాం. ఇంకా ఎవరిని నమ్మి నీ జీవితంలో ఏ క్వాలిటీని చూసి నిన్ను దేవుడు నీకు ఇంకొక ఆశీర్వాదం నీకు ఇవ్వాలి? మొన్న చేసిన దానికే నువ్వు థ్యాంక్స్ అని చెప్పలేకపోయినావు, ఆ విలువ ఏంటో నీకు తెలుసుకోలేకపోయినావు. ఆ విలువ తెలియకుండానే దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకొక దేవుని దగ్గర పరిగెత్తుతున్నావు. ఆ విలువ తెలుసుంటే నువ్వు పోవు. ఆ వాల్యూ ఏంటో నీకు తెలిస్తే ప్రభుని వదిలిపెట్టావు. నువ్వు వెళ్ళావు అని అంటే వదిలిపెట్టావు. దేవుని విలువ ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గర క్రీస్తు ప్రభుని వదిలిపెట్టేసి ఇంకొక దగ్గరికి నువ్వు వెళ్ళావంటే ఒకటే కారణం, నీకు ఆ విలువ ఏంటో నీకు తెలియదు. తెలిసినట్లు నటించుకో. అవసరం నీ నటన ఎవ్వరికి అవసరం, ఎవరు చూడరు. రూపాయి పావల అవసరం లేదు. అది నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా ఎక్కడికో వెళ్ళి మంచిగా కొబ్బరికాయ కొట్టేసి కొన్ని కోసి వస్తే ప్రభువును నువ్వు మంచిగా నమ్మినట్లా అంత లేదు. అక్కడ ప్రభువుకి తెలియదు అనుకుంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎట్లా అనంటే ప్రభు దగ్గరికి నాకు అవసరం ఉంటే వస్తాను, లేకపోతే రా. నువ్వు వెళ్ళావు ఏదైనా కావచ్చు, అది కొబ్బరికాయ కొట్టడానికి కావచ్చు, దండం పెట్టడానికి కావచ్చు, కోత ముట్టడానికి కావచ్చు, ఇంకా దేనికైనా కూడా నువ్వు వెళ్ళావు అని అంటే ఒక్కటే కారణం, నీకు ప్రభు యొక్క విలువ ఏంటో నీకు తెలియలేదు నీకు అంతే. అందుకే నీ అడుగు అటుపోయింది, అటువైపు నడిచింది. లేదనంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఇక్కడే నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారుతావని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దేవునిది ఎంత ఓపిక ఉంటే ఆయన ఎదురు చూడాలి. మరి అట్లాంటిది దేవుని కార్యం చేయడానికి ఉచితంగా ఫ్రీగా అన్నమాట. నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి కనీసం కొద్ది రోజులు ఎదురు చూడలేవా? అంత ఓపిక నీకు లేదు. కానీ ఆయన మాత్రం నువ్వు మారుతావని నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎదురు చూడాలి. అంత ఓపిక ఆయనకు ఉండాలి. ఆయన దగ్గర నుంచి ఏదన్నా కార్యం తీసుకోవడానికి నాకు మాత్రం అంత ఓపిక ఉండదు. ఇది ఎక్కడ న్యాయం? ఆయన మాత్రం నా కొరకు సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి, నేను మాత్రం ఆ కార్యం కొరకు కొద్ది రోజులు కూడా ఎదురు చూడలేదు. వెంటనే జరగాలి అంతే, ప్రార్థన చేయాలి, జరగాలి అంతే. ఎట్లా చేస్తాడు దేవుడు? ఎదురు చూడాలి కదా. నా విశ్వాసం ఎంత ప్రభువుకు చూపించాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా రెండో పట్టణంలో ప్రభు పలికినట్లు నూతన సృష్టిగా మారుదాం. నూతన సృష్టిగా మారటమే గొప్ప విషయం అంట వాక్యం చెప్తుంది. ఆ నూతన సృష్టిగా మారడానికి ఇప్పటికైనా మనం ప్రయత్నం చేసి, ప్రభువా ఈ రోజున, ఈ ఆదివారం రోజున నువ్వు నా కొరకు నేర్పిస్తున్నటువంటి ఈ యొక్క బోధనలన్నిటినీ నేను స్వీకరిస్తాను. గడిచిన సంవత్సరాల్లో ఎన్నో రకాల బోధనలు విన్నావు, ఎంతోమంది పెద్ద పెద్ద దైవ సేవకుల ద్వారా నువ్వు విన్నావు.
కనీసం ఆ బోధలైనా నా జీవితంలో పనిచేయాలి కదా, నేను వినాలి కదా. ఒకరోజు వస్తుంది నువ్వు వాక్యము కొరకు పరిగెత్తాలి. కొన్ని వందల కిలోమీటర్లు నువ్వు పరిగెత్తినా కూడా నీకు వాక్యం దొరకదు. అట్లాంటి రోజు వచ్చినప్పుడు వాక్యం విలువేంటో నీకు నాకు తెలుస్తుంది. ఒక రోజు వస్తుంది. అందుకే వాక్యంలో కూడా ప్రభువు చెప్తున్నారు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఆ రోజు వస్తుందంట. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై మిగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేక ఎవ్వరుంటారు అన్నమాట. మరి ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది అట్లాంటి రోజు వచ్చిందంటే. ఎవరుండరు, ఎందుకంటే అందరూ అదే స్థితిలో ఉంటారు, అందరూ అదే బాధలో ఉంటారు, అందరూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకెవరి దగ్గరకు పోతావు నువ్వు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయ? అందరూ అదే పరిస్థితుల్లో ఉంటారు, అదే సిచ్యువేషన్స్లో ఉంటారు, ప్రతి కుటుంబం కూడా. అట్లాంటి వాక్యానికి కరువు వచ్చిన రోజు వాక్యం విలువ తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకులకు కరువు వచ్చిన రోజు దైవ సేవకుల విలువ తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నదంట. పని చేయడానికి ప్రభు పని వాళ్ళకు కావాలని అడుగుతున్నాడు. ఎవరా పని వాళ్ళు? మనమే. ఎవరైతే ఉదాహరణకి నీ కుటుంబంలో ప్రభు యొక్క విలువ, ప్రభు చేస్తున్న ఆ కార్యం యొక్క విలువ నీకు తెలిస్తే నువ్వే యేసుక్రీస్తు యొక్క పనివాడివి. ఎందుకనంటే నీ ద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలోకి పోతుంది, నీ కుటుంబం మీదకి దిగొస్తుంది. కుటుంబానికి ఒక్కరున్నా కూడా ఆ కుటుంబం రక్షించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఒక్క బిడ్డ అయిన నిజమైన విశ్వాసిగా ఉన్న ఆ కుటుంబం తప్పకుండా రక్షించబడుతుంది. వాక్యం చెప్తున్నది ఏంటి? ఎవరైతే ఆ కుటుంబంలో శాంతి కాముడు ఉంటే శాంతి వాళ్ళని చేరుతుంది. శాంతి కాముడు లేకపోతే మళ్ళీ తిరిగి అదే శాంతి నీ దగ్గరకు వస్తుంది. ఈ రోజున నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఒక ద్వారంలాగా నువ్వు ఉండాలి. నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఇది 2వ పట్టణంలో పలికినట్లు నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడే. ఆ నూతన సృష్టిగా నువ్వు మారినంత కాలం అద్భుతాలు వెనక్కి పోతూనే ఉంటాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, ఆశీర్వాదం, దేవుని కృప నీ జీవితంలో నీ కుటుంబంలో మెండుగా రావాలి అని అంటే తప్పకుండా ప్రభు చేసిన కార్యాలని ఆ విలువ నేను గుర్తించాలి, నాకు తెలియాలి. ఆయన చేయని కార్యం అంటూ ఏం లేదు, అన్నీ ఆయనే చేస్తాడు. అట్లాంటి ఆ కార్యం యొక్క విలువేంటో నాకు తెలియకపోతే, నీకు ఈ రోజున ఉదాహరణకి నీకు వివాహం అయింది, నీ పిల్లలకి బాగాలేదు, మరి ఒక మంచి భార్యను దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఒక మంచి భర్త దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఈ పరిస్థితుల్లో కూడా చూసుకుంటున్నారు కదా, నువ్వు మంచివాడివి కాకపోయినా కూడా దేవుడు నీకు మంచి భార్యని ఇచ్చాడు, నీకు మంచి భర్తని ఇచ్చాడు కదా, ఏ రోజు థ్యాంక్స్ చెప్పినావు దేవునికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికైనా
దేవుడు చూపిస్తున్నటువంటి మార్గములో నడవాలి. ఆయన మన కొరకు మన జీవితంలో చేసిన కార్యాల అన్నింటికీ ప్రభువా ఇప్పటి వరకు నేను గుర్తించలేదు, గమనించలేదు, అందుకు నన్ను మన్నించండి అని ప్రభువుని ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడతాం. అందరం లేచి నిలబడతాం. కళ్ళు మూసుకురండి. రెండు చేతులు హృదయం మీద ఉంచుకోనండి. అందరు కళ్ళు మూసుకొని చేతులు హృదయం మీద ఉంచుకొని, ప్రభువా ఇన్ని కార్యాలు నా జీవితంలో చేస్తే నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అమ్మో ఇన్ని లక్షల వందల కోట్ల కార్యాలు నా జీవితంలో చేసావు ప్రభువా, లెక్కలేని మేలులు చేశావు. కానీ ఏ రోజు కూడా అది నీ కార్యమని నేను గమనించలేదు ప్రభువా. నేను ఈరోజు ఉదయం లేచినది కానీ నీ కృపనే ప్రభువా. నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నానంటే అది నీ కృప. నేను ఆరోగ్యముగా ఉన్నాను అంటే అది నీ కృప. వీటన్నిటినీ మర్చిపోయాను. ఎన్నెన్నో సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చావు, మర్చిపోయాను నేను అది. ఎన్నెన్నో సందర్భాల్లో అప్పు బాధల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ద్వారాన్ని చూపించి నన్ను బయటకు పడేశారు, నేను మర్చిపోయాను ప్రభువా. నా కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక పరిస్థితిని మళ్ళీ నా జీవితంలో ఇచ్చి ప్రభువా అన్నీ కూడా సరైన మార్గంలో మమ్మల్ని ఉంచా. నేను మర్చిపోయాను ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రోజైనా ఇప్పటికైనా నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే బిడ్డగా అయ్యా నా కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి నన్ను వాడుకో ప్రభువా. నా పిల్లల జీవితం బాగుండడానికి నన్ను వాడుకో. నా భార్య జీవితం బాగుండడానికి నన్ను వాడుకో. నా భర్త జీవితం బాగుండడానికి నన్ను వాడుకో. నా తల్లిదండ్రుల జీవితం బాగుండడానికి నన్ను వాడుకో. మా కుటుంబ పరిస్థితులు మారడానికి ఇదిగో ప్రభువా నేనున్నాను. నన్నెన్నుకో నీ సేవకునిగా, నన్నెన్నుకో నీ సేవకురాలిగా. నా కుటుంబంలో నీ సువార్త పని నేను చేస్తాను ప్రభువా. నా కుటుంబంలో వారందరికీ కూడా నా ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాను. ప్రార్థనా జీవితాన్ని ఏర్పాటయ్యేలాగా చూస్తాను. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఎంతోమందిని తిట్టాను. ఇప్పటి వరకు నిన్ను వదిలిపెట్టేసి ఎన్నోసార్లు వేరొక మార్గాన్ని ఎన్నుకున్నాను. ఏదో ఒక రాయిని చూసి దేవుడు అనుకున్నాను. ఏదో ఒక దానిని ఎవరో చెప్పారని అటువైపు పరిగెత్తి అలసిపోయాను ప్రభువా. ఇదిగో నన్ను మన్నించాను. నీ సన్నిధికి వచ్చాను మరొక్కసారి. ఇంకా పోను ప్రభువా, మళ్ళీ ఎప్పుడో నిన్ను వదిలిపెట్టిపోను. నా జీవితంలో ఎన్ని పరిస్థితులు, ఎంత కష్టం వచ్చినా కూడా నిన్ను మాత్రం వదిలిపెట్టిపోను ప్రభువా. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు కదా ప్రభువా. నేను పాపంలో ఉన్నానని, అరే వీడు మారడు, ఈమె మారదు కదా అని నన్ను వదిలిపెట్టకుండా ఇన్ని సంవత్సరాలు భరిస్తూ నా కొరకు ఎదురు చూస్తూనే ఉన్నావు కదా ప్రభువా. నేను మారుతాను అని. మరి ఎందుకు నేనంత ఓపికగా ఉండలేకపోతున్నా? అయ్యా నీ కార్యం జరగట్లేదని ఎందుకు నేను పరిగెత్తుతూ ఉన్నాను? ఉంటాను ప్రభువా, నీతోనే ఉంటాను, ఎక్కడికి పోను. ఏ స్థితి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా కూడా నా ప్రాణమైనా వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను ప్రభువా. నా కొరకు ప్రాణం ఇచ్చిన నీ కొరకు నేనుంటాను ప్రభువా. నేను నిలబడతాను, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా. కళ్ళు మూసుకొని ప్రభుని క్షమాపణ అడుగు, ప్రభువుతో మాట్లాడుకో. ప్రభువుకి తెలియకుండా చేస్తున్నాను కదా అని అనుకుంటున్న నీ మూర్ఖపు ఆలోచనని ప్రభువుకి అర్పించు. నా తల్లిదండ్రులకు తెలియకుండా, నా భార్యకు తెలియకుండా, నా భర్తకు తెలియకుండా నేను కొన్ని కార్యాలు చేస్తున్నాను కదా అని ఆ అవసరం లేని కార్యాలన్నీ కూడా చేసుకుంటూ ఎవరికి తెలియట్లేదు కదా అని అనుకుంటున్నావు కదా, అది ప్రభువుకి అర్పించు. ప్రభు చిత్తమేందో తెలుసుకో. ప్రభు చూపించే మార్గంలో నడు. నూతన సృష్టిగా మారు.
గొప్ప ఆశీర్వాదములు పొందుకోవాలి. యేసయ్య నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పేరు పేరున దీవించి నీవు చేస్తున్న కార్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకునే కృప నాకు ఇవ్వండి ప్రభువా. ఈ మనవులను మా ప్రభు అయిన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును కూర్చుంటాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మాము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తం, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మాము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, అధిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ,
పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతమో స్తుతించుట ఎట్లనగా దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించుము.
వారి ఉద్దేశములన్నీ కూడా నీ చిత్తమైతే నెరవేర్చము. ఈ రోజున ప్రభువా గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న అనిల్ ఫాదర్ని, సురేష్ ఫాదర్ని దీవించమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండి పూర్తి చేయ కృప మా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుతమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుల నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములో నీకు చేర్చుకునము. ప్రభువా ఈ సంవత్సరం పనులు ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా ఎవరెవరైతే పొలం పనులు ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ గడిచిన సంవత్సరంలో నీవు చేసిన గొప్ప కార్యానికి వందనములు చెల్లిస్తూ ప్రభా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకముగా ప్రతి బిడ్డను కూడా మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మా పొలములన్నిటి మీద కూడా ప్రభా నీ ఆశీర్వాద వర్షాన్ని కురిపించమని, మంచిగా పండే కృపను అనుగ్రహించమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెత లేక మరియమాతతో, ఆమె భర్త పునీత యోసేపు గారితో, పునీత అపోస్తలులతో, పునీత అంతోని వారితో, పునీత మరియ గోరెట్టి గారితో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు మనకు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రవేశింపని మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన చేసిన కార్యాలు ఎన్నో, లెక్కించలేని కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. మరి అంత గొప్ప దేవునికి అన్నన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు ఏ రోజు నేను ప్రభునికి వందనమని చెప్తున్నాను. ఈ రోజున మనం ఎన్ని తప్పులు, ఎన్ని పాపాల్లో ఉన్నా కూడా మనల్ని వదిలిపెట్టకుండా మనతో నిలబడుతున్నటువంటి ఆ ప్రభు మరొక్కసారి ఆయన ఏర్పాటు చేస్తున్న విందుకు
మనందరినీ, మన స్థితి తెలిసిన తర్వాత కూడా మనందరినీ ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు ఆజ్ఞలు కాదు, కానీ ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. పాడన 2. పరిశుద్ధ బలియాగం, పరిపూర్ణ బలియాగం. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాగం, పరిపూర్ణ. శృతి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వెనక కూర్చున్న పిల్లలు